నా లైఫ్లో కూడా ఒక ట్విస్ట్తో కూడుకున్న లవ్ స్టోరీ ఉంది. అండ్ నా ఈ లవ్ స్టోరీలో హీరోయిన్కి హీరో నేను కాదు. హాయ్ అండి, నా పేరు తేజ డి. డి అంటే దాసరి. మనకు ఒక బిజినెస్ ఉంది. వైజాగ్లో ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ మందే. వైట్ డ్రెస్లో దేవతలా కనిపిస్తున్న అమ్మాయినే నేను 2 yearsగా లవ్ చేస్తున్నా. నా మాటలతో డిస్టర్బ్ చేస్తున్నా కదా, ముందు స్టోరీ చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓడి అమ్మ, బీచ్ చివరి అమ్మాయిలా ఉంది. ఇదే మంచి టైం, మాట్లాడేద్దాం. ఈ తింగన్న కొడుకేటి ఇలా చూస్తున్నాడు? ఇప్పుడు వచ్చి మాట్లాడతాడా? అయినా నాకెందుకులే. వీడేంటి నా వెనకతలే వస్తున్నాడు? అమ్మ దొంగన కొడుక, దగ్గుతూ సిగ్నల్స్ ఇస్తావా? ఉండు, నీ పని చెప్తా. ఏంద్రా ఈ పిల్ల దగ్గినా కూడా రియాక్షన్ ఏం లేదు. హలో, ఏంటి ఏంటి చెప్పు, అడుగుతున్నాను. ఓ ఏంటి కూల్ చెప్పు. కూల్ కూల్. అసలే పొట్టుగా ఉంటారు, ఫుట్పాత్ ఎక్కి మాట్లాడండి. మాకు తెలుసు. ఏంటి పొట్టుకుంటారా? అయ్యి నిజంగానే ఎక్కేస్తుంది ఫుట్పాత్, ఏదో సరదాగానండి. బాగా ఫీల్ అయినట్టున్నారు. ఏంటి చెప్పు. నేను హలో కదా చెప్పాను. ఏంటి జస్ట్ హలోనా? ఇదంతా పక్కన పెట్టండి, పదండి నడుస్తూ మాట్లాడదాం. ఇప్పుడు హలో అనే అంటారు, తర్వాత సింగిలా, లవర్ ఉన్నాడా, ట్రై చేసుకోవచ్చా అని స్టార్ట్ చేస్తారు. ఏంటండి బాబు, నన్ను అంతా చదివించినట్టు మాట్లాడుతున్నారు. అందరూ వేరు, నేను వేరే అండి బాబు. అబ్బో, అగోరించవులే. అవును, మీరు సింగిలేనా? అయ్యి బాబోయ్, తినేంటి ఇలా చూస్తుంది? కొంపతీసి కొడుతుంది ఏంటి? ఇప్పుడే కదరా నేను అందరిలాంటి వాడిని కాదు, పెద్ద ఉత్తమ పురుషుణ్ణి అన్నట్టు కటింగ్ ఇచ్చా. బొక్కలేండి, అలా ఉండి ఏం లాభం? ఎప్పుడు భయపడి మిమ్మల్ని చూసి ఎప్పట్లా ఆగకుండా నవ్వుతూ వెళ్ళిపోతే ఇప్పుడు మాట్లాడేవాడిని కాదుగా. బానే ఎక్స్ట్రాలు అన్నట్టు మీరు పాయింట్ మిస్ అవుతున్నారు. ఏంటి? అదే, మీరు సింగిలే కదా? ఉన్నారు. ఏంటి ఉన్నారు? ఉన్నారు. ఆ ఉన్నారుకి ఓ నెంబర్ ఉంటుందిగా. ఉన్నారు, ఒక 4-5 అలా. ఏంటి అంతలా నవ్వుతున్నావు? నాకు వైజాగ్ వాళ్ళ గురించి బాగా తెలుసండి. ఏంటి అర్థం కాలేదు? ఇలాంటి వాళ్ళే లవర్ లేదని చెప్పి 4-5 ఉన్నారని చెప్తారు. అండ్ వీళ్ళే వాళ్ళ ఇంట్లో అమ్మ పెట్టే సీరియళ్ళు, ఇన్స్టాగ్రామ్ రీళ్ళు, కుక్కర్ పెట్టే విజిల్స్, అండ్ ఇంట్లో వైఫై పోతే ఇలా వాకింగ్కి వస్తారు రోడ్ మీదకి. ఓయ్, నీకెలా తెలుసు నేను వైఫై అవ్వక బయటకు వచ్చానని? అది ఏదో క్యాజువల్గా గెస్ చేసా. నీకంత లేదు కానీ నిజం చెప్పురా. అంటే ఫైబర్ కనెక్షన్ కట్ చేస్తే మీరు వాకింగ్కి వస్తారని నేనే కట్ చేసా. ఏంటి నువ్వు కట్ చేసావా? నువ్వు కట్ చేస్తా ఫైబర్ నెట్ వాడు ఏం చేస్తున్నాడు? ఉండాడు, పని చెప్తా. అయ్యో అయ్యో, కాల్ చేయకండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. అంతే ఇదంతా. అమ్మ నా కొడుక, అందుకేనా నేను వచ్చే ప్రతిసారి నువ్వు కనిపిస్తున్నావు? అయ్యో, చిన్న కరెక్షన్. నేను కట్ చేస్తే మీరు బయటకు వస్తున్నారు వాకింగ్కి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీకేం తెలుసండి మా ఇంట్రోవర్ట్ వాళ్ళ కష్టాలు. ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని చూసి బాగుంది మాట్లాడదాం అనిపిస్తుంది, కానీ లోపల కొట్టేస్తూ ఉంటుంది. మాట్లాడాలా వద్దా? సరే ఏదైతే అది అయిందని మాట్లాడదాని వెళ్తే అప్పటికల్లా అక్కడ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇలా చాలా లవ్ స్టోరీస్ చిగురించకుండానే వాడిపోతున్నాయి. ఇంకేం చేయలేక బయట అమ్మాయిలతో ఎలాగో మాట్లాడలేం కాబట్టి ఇంకా చివరికి వీధిలో అమ్మాయిలే మాకు అందానికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేసినట్టు మీలా అద్భుతంగా కనిపిస్తారండి. అయినా మా వీధిలో అమ్మాయిలు అనుకోండి, ఈ రోజు కాకపోయినా రేపైనా మాట్లాడొచ్చు అన్న కాన్ఫిడెన్స్ మాలో ఉంటుంది. ఇంకా మీరు కూడా మిస్ అయితే ఓటి అమ్మ జీతం అనుకోవడం తప్ప చేసేది ఏం లేదండి. అయినా ప్రతి కుక్కకో రోజు వస్తుందండి, అలా ఈ రోజు నాకు వచ్చింది. అంటే నువ్వు కుక్కవా? చేచే, కుక్కొస్తే ఇలానే అంటాం. సారీ, ఫన్ ఫన్. అయ్యో పర్వాలేదండి, మీరు అనేటోళ్ళు మేము పడేవాళ్ళం. అబ్బో, అంటే మీరు నిజంగానే సింగిలా? మళ్ళీ అదే భజన? ప్లీజ్ ప్లీజ్ అండి, ఒక్కసారి చెప్పండి. నాకు లవ్ అది నచ్చదు. అలా అనేవాళ్ళే తొందరగా ప్రేమలో పడతారు. ఏంటి? ఏం లేదండి, చూసుకుని నడవండి, పడిపోతారు అంటున్నా. అబ్బా, తనకి నా మనసులో మాట ఎలా అయినా చెప్పాలి ఈరోజు. ఎట్లారా ఫ్రెండ్స్?
అవును నీ పేరు నా పేరు తేజ డి. డి అంటే దాసరి. అయ్యో, నా పేరు బాగాలేదా? బాగుంది. నా పేరేంటో తెలుసా? ఏంటి మీ పేరు? అక్షర. బాగానే ఉందిగా. అక్షర డి. డి అంటే దాసరి. అంటే మీరు నేను ఓ డి అమ్మ జీవితం. ఇంకా మీరు కూడా మిస్ అయితే ఓ డి అమ్మ జీవితం అనుకోవడం తప్ప చేసేది ఏం లేదండి.